విజయనగరం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక రకమైనటువంటి అయోమయంలో పడింది. ఇప్పుడు మంచి అవకాశంగా కూడా భావిస్తుంది. విజయనగరం సీటు మొదట భారతీయ జనతా పార్టీకి ఆఫర్ చేసింది. అయితే భారతీయ జనతా పార్టీ మాకు అదొద్దు, రాజంపేట ఇవ్వమని అడిగింది. మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ తరఫున అయితే అక్కడ విశ్వేశ్వరరాజు తర్వాత పివిఎన్ మాధవ్ పేర్లు వినిపించినాయి. సరే రాజంపేట తీసుకుంటుంది కాబట్టి అక్కడ ఆగారు. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి 3 ఆప్షన్స్ ప్రస్తుతం వినబడుతున్నటువంటిది. ఒకటి గేదెల సీనుబాబు, మంచి హార్డ్ వర్కరు, అయితే మంచి వ్యాపారస్తుడు. ఆయన ఆ మధ్యన పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు, ₹1 ఖరీదైనటువంటి యాడ్లు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున. కాకపోతే ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారా లేదా? ఒకప్పుడు అశోక్ గజపతిరాజు గెలిచినటువంటి సీటు కాబట్టి ఆ సీటు రాజులు కాబట్టి రాజులైతే గెలుస్తారు అంటూ అప్పట్లో మొన్న బీజేపీకి చెప్పేటప్పుడు ఆ సీటు తీసుకోమని అక్కడ కాశీ విశ్వేశ్వరరాజు ఉన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చేస్తే కనుక ఆటోమేటిక్గా రాజులు గెలుస్తారంటూ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా క్షత్రియ ఏడయ్యేటప్పటికి మొన్న బీజేపీ తరఫున వచ్చినటువంటి ఆయన ఆ సీటు వాళ్ళకి ఆఫర్ చేసినప్పుడు రాజకీయం చెప్పి సూచించారు ఆయన చంద్రబాబు గారు. ఇప్పుడు ఆ సీటు వదులుకున్నారు కాబట్టి ఇప్పుడు పోనీ రఘురామకృష్ణరాజుకి ఇంతవరకు ఎక్కడ సీటు ఇవ్వలేదు కదా. అంటే బీజేపీ కోటాలో తోసేద్దాం అనుకున్నారు కానీ బీజేపీ ఇవ్వలేదు కాబట్టి ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆయనకి రఘురామకృష్ణరాజుకి ఆ సీటు ఇస్తారా? ఇది రెండవ కోణం. మూడో కోణం వచ్చేటప్పటికి వైసీపీకి షాక్ ఇచ్చేందుకు బొత్స సత్యనారాయణ మేనలుడు చిన్న సీను ప్రస్తుతం తెలుగుదేశంకి టచ్లోకి వచ్చారని ఆయనతో చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవంగా తెలియదు, ప్రచారం జరుగుతుంది. అనూహ్యమైంది అంటూ ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది, ఏదో ఒక అనూహ్య అభ్యర్థి తెర మీదకి వచ్చే అవకాశం ఉందని. ఆయన పేరే వినబడుతుంది. అక్కడ చిన్న సీనుతో మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బొత్స సత్యనారాయణ వ్యాపార లావాదేవీలు అన్నీ చూసుకోవడం, పార్టీకి సంబంధించిన యాక్టివిటీ గ్రౌండ్ లెవెల్లో చూసేది చిన్న సీను. ఇప్పుడు ఆ చిన్న సీనుని తీసుకోవడం ద్వారా బొత్సాకి చెక్ పెట్టాలన్నటువంటి ప్రయత్నం కూడా ఉంది. అక్కడ తూర్పు కాపుని పెట్టుకొస్తే బెటర్ అన్నటువంటి కోణంలో నుంచి కథ నడుపుతోంది. ఓవరాల్గా ఈ కోణంలో విజయనగరం సీటు ఇప్పుడు కీలకమైంది.